మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచు గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చాలా కష్టం. అతి తక్కువ వయస్సులో మా అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టిన విష్ణు మంచు చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేపట్టారు. సినీ పరిశ్రమలో అనేక నూతన సంస్కరణలు చేపట్టి సినీ పరిశ్రమలో అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే విష్ణు మంచుకి మోహన్ బాబు గారి నట వారసత్వంతో పాటు రాజకీయ పాఠాలు కూడా అలవడ్డాయనుకోవచ్చు. విష్ణు మంచుకి ముందు నుండి ఇండస్ట్రీలో అందరితో ఇట్టే కలిసిపోవడం, కలుపుగోలుతనం విష్ణు ఎలాంటి వాడో చెప్తాయి. అంతేకాకుండా ఇండస్ట్రీలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా క్షణాల్లో వాళ్ళ గురించి ఆరా తీసి వాళ్ళని ఆదుకుంటాడు. మా ఎలక్షన్స్ టైంలో కూడా ఇండస్ట్రీలోని పెద్దవాళ్ళంతా విష్ణుకి సపోర్ట్ చేశారంటే విష్ణు ఆ పదవికి ఎంత అర్హుడు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం, అందరినీ కలుపుకుని పోవటం, ఎదుటి వారికి సహాయం చేయాలి, ఇదే విష్ణు మంచు స్ట్రాంగెస్ట్ వెపన్ అని చెప్పొచ్చు. అంతేకాకుండా విష్ణు మంచు తన సొంత డబ్బులతో మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి సొంత భవనం నిర్మిస్తుండడం తన గొప్ప మనసుకి తార్కాణంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు విష్ణు మంచు తన స్టార్డమ్ పక్కన పెట్టి చిన్న పెద్ద నటీనటులు అని తేడా లేకుండా అందరినీ కలుస్తూ అందరితో కలిసిపోతాడు. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే పనులే చేయాలని అనుకుంటాడు. కళాకారులను పిలిచి వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుని మరీ సహాయం చేస్తూ ఉంటాడు. విష్ణు మంచు ఏదో ఒక విధంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న చిన్న నటీనటులకు, మూవీ ఆఫర్లు రాని నటులకి సహాయం చేస్తూ ఉంటాడు. ఖాళీ సమయాల్లో కూడా కృష్ణనగర్కి వెళ్లి పరిశ్రమలో ఉన్న నటీనటులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటాడు. వీటితో పాటుగా ఈ మధ్య సినీ పరిశ్రమలో ఉన్న నటీనటుల మీద అడ్డమైన ఫేక్ వార్తలు, పిచ్చి పిచ్చి వీడియోస్, అసభ్యకరమైన థంబ్నెయిల్స్ రాస్తున్న చాలా యూట్యూబ్ ఛానల్స్ కి వార్నింగ్ ఇచ్చాడు. అంతటితో ఆగకుండా ఆ యూట్యూబ్ ఛానల్స్ కి లీగల్ నోటీసులు కూడా పంపించి విష్ణు మంచు తన మార్క్ చూపించాడు.